వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మధు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంజనీర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఆయన ఉన్నంతవరకు పథకాలు అయితే బాగానే ఉన్నాయి. ఉచితాలు బాగానే పథకాలు అందరికీ పెడుతున్నారు, బాగుంది. కేసీఆర్ కంటే బెస్ట్ అన్నట్టుగా. కేసీఆర్లో అభివృద్ధి కనిపించింది. నా అభివృద్ధితో పాటు కొన్ని సంక్షేమ పథకాలు కూడా స్టార్ట్ చేసిండు కాబట్టి అవి కొంచెం ఆనందదాయకమే. కానీ కొన్ని మరీ ఉచితాలకు కొంచెం ఎక్కువ అయిపోయినాయి. అవి తగ్గించుకుంటే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిన దాంట్లో పెద్ద చేసినంత వరకు కరెక్టే చేసిండు. వంకలు అయితే చెప్పడానికి అయితే ఏం లేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవి సార్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మామూలు నార్మల్ వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతవరకు రైతు బంధు పడలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడు 1వ తారీఖే పడేది. ప్రజలకు కూడా ఆయన ఉన్న 9 సంవత్సరాలు ఖచ్చితంగా చేసిండు, రైతు బంధు చేసిండు, అందరిని ఆదుకుండు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి పాలన ఇంతవరకు ఏది లేదు. ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు జనాలు. అది ఒక ఇల్లు లేదు, ఇల్లు ఇస్తుంటారు, ఒక రైతు బంధు ఇవ్వలే. వాళ్ళ వల్ల వేస్ట్, ఏం లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ టైం చేసిండండి. మనం అనుకున్న దానికి ప్రతి పథకం ఆల్రెడీ టైం టు టైం అందినాయి. అది అందరికీ తెలుసు, ఆ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు విజయ్ సార్. ఏం చేస్తారమ్మా? నేను కూరగాయలు బేరం చేసుకుంటాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన మంచిగా చేస్తుండు సార్. ఇక రైతు బంధు ఇస్తుండు, ఇల్లు లేని కొన్ని ఇల్లు ఇస్తుండు, ఇప్పుడు బీదోళ్ళకి ఇవ్వాలి రైతు బంధు వేస్తుండు, మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన ఏంది, ఒక సర్వనాశనం బడ్డు దేశానికి బడ్డు చేసిపోయింది. ఇంకేం లేదు సార్. ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ ఏం చేసిండు? అందరికీ దేశానికి బాకీ చేసిండు, బాకీ చేసిపోయిండు ఆయన అవతలకి. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మీ పేరమ్మా? సుజాత. ఏం చేస్తారమ్మా? మేము చిన్న డబ్బా కొట్టు పెట్టుకుంటాము. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మళ్ళీ పింఛనీ వాళ్ళకు కూడా 4,000 ఇస్తానన్నాడు. వేసినాక కూడా ఇవ్వట్లేదు ఎవరికి. మళ్ళీ 2,000 ఇస్తాన్నారు. ఇన్నెలు ఉన్న వాళ్ళకు కరెంటుది పడతామన్నారు, అది పడతలేదు. ఏం లేదు. ఇక ఆయన అన్నీ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఇండ్లు అప్పుడు అమలు చేసిందే ఇప్పుడు అందరికీ ఇస్తున్నామని ఇచ్చిర్రు. మరి అవి ఇంకా బాగా చేస్తారట. ఇప్పుడు మాకు లేని వాళ్ళకు ఏం లేదు, ఉన్నోనికే చెందుతుంది అంతా. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఏం లేదు. మాకు అప్పుడే బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడైతే మాకు మంచిగా అనిపించట్లేదు సార్. అది నా చేతనైతే చెప్పిన. ఇక మీ పేరమ్మా? సరోజ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సార్ ఏముంది సార్, మాకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. చేస్తాడేమని 2 లక్షలు ఉంది నా పేరు మీద, మా ఆయన పేరు మీద, చేస్తాడేమంటే చేయలేదు సార్. మేము అదే బాధపడుతున్నాం. చేస్తాడేమని ఆశతోటి ఉన్నాం, కానీ అందరికీ చేసిన వాళ్ళకి ఫస్ట్ చేసిర్రు, మళ్ళీ తర్వాత కూడా చేసిర్రు, కానీ మాకు ఇప్పుడు దాకా చేయలేదు సార్. ఏమీ లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసింది మంచి పని చేసిండు అయ్యా, మంచి పని చేసిండు. మాకు రైతు బంధు మంచిగానే ఇచ్చిండు, మంచిగానే చేసిండు. మాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దాకా రుణమాఫీ లేదు. ఏం చేస్తాం, అదే బాధపడుతున్నాం. మాకు రుణమాఫీ రాలేదని. రైతు బంధు అందరికీ వచ్చినాయి, మాకు రాలేదు. ఇక ఈ రైతు బంధు అయినా మాఫీ 2 లక్షలు మాఫీ చేసిండు అందరికీ. చేసిన వాళ్ళకి చేసిండు, చేయని వాళ్ళకి చేయలేదు. చేసిన వాళ్ళకి 2 సార్లు కూడా వచ్చింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలనలు అంటే ఇక ఆయన ఎక్కి సంవత్సరమే అవుతుంది కదా. ఇస్తానని చెప్పిన హామీలు మొత్తం ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుండు. ఎందుకంటే కొత్త సంసారమే కదా. కొద్ది నెట్టుకొస్తుంది. కానీ రైతులకు ఈ రైతు బంధు అనేది ప్రయాణికిస్తే బాగుంటుంది.